విలాసాగర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు సర్పంచ్ ఏనుగుల కనకయ్య గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పాలకవర్గంతో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించామని చెప్పారు. గ్రామ సమస్యలపై అవగాహనతో ప్రజల సహకారంతో విలాసాగర్ను జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు, రైతులకు ఐకేపీ సెంటర్, మహిళలకు బతుకమ్మ షెడ్డు, వీధి దీపాల నిర్వహణ, శుభ్రత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను అధికారుల ద్వారా సాకారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటికి కుల పెద్దలకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ, కుల బంధువులకు కానీ మేము ఇంటింటి ప్రచారం 14 తారీఖు వరకు మేము ప్రచారం చేసుకుంటూ జనాలలో మంచి చెడ్డలు ఏదున్నా గతంలో సర్పంచ్గా మా మిస్సెస్ గారు 2007లో కొనసాగించుకుంటూ అదేవిధంగా మళ్ళీ నాకు అంటూ అవకాశం ఇచ్చిన మా విలాసాగర్ గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి నేను లోకల్లో ఉండి లోకల్లే పనిచేస్తా అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడతాడని ఆదరించిన మా విలాసాగర్ గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా గతంలో వీధి లైట్లు కానీ ఇప్పుడున్న వీధి లైట్లు కానీ వెంటనే లైట్ల బాధ కానీ తాగునీరు సమస్య కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమాన గారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరి అండదండతో నేను ఎన్నో విధాలుగా అందరితో కలిసి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని సత్యచమాలు చేయాలని నా కోరిక. నాకు పెద్దలు అండదండగా ఉన్నది. వాళ్ళ ద్వారా అన్ని రకాలు చేద్దామని ఎమ్మెల్యే గారి ద్వారా మేము విన్నపించుకున్నాం. ఏ గల్లీకి పోయినా కొద్దిగా ఎక్కడో అక్కడొకటి బాగలేదు నాకు చేయాలని చెప్పారు. అదేవిధంగా విలాసాగర్ గ్రామంలో తాగునీరు నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు 2 రూపాయలకు డబ్బా నీళ్ళు ఇచ్చడం జరిగింది గత ప్రభుత్వాలు తీసుకొచ్చి. ఇప్పుడు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సర్పంచ్గా కొనసాగడం జరిగింది. 170 ఇండ్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 200 ఇండ్ల వరకు కట్టియాలని ఈ 3-4 ఏళ్ళ తర్వాత మేము మా ఆశ నెరవేరుతుందని ఇస్తే ఇంటి సమస్య ఏంటంటే జీవితాంతం గుర్తుండేటట్టు చేయాలనేది నా ఇంటి అలా ఇండ్లకు అండదండ ఉండి చేద్దామనేది ఒక కోరిక. అదేవిధంగా అప్పుడు 2 రూపాయలకి ఇచ్చిన ఇప్పుడు 5 రూపాయలు చేశారు వచ్చే ఇప్పుడు పరిపాలన చేసిన వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 5 రూపాయలను 1 రూపాయికి చేసి నిన్నటికి నిన్న 1 రూపాయికి మార్చినాం. 1 రూపాయి ఆన్ చేసినాం కూడా. మా ప్రమాణ స్వీకారం అయినాక మొదటి సంతకం ఏదంటే మొదటి పని ఏదంటే 1 రూపాయికి నీళ్ళు. మొదటి వర్క్ ఏం చేస్తామని స్పెషల్ ఆఫీసర్ అడిగితే 1 రూపాయి నీళ్ళు ఇస్తున్నాం. అది 3 జార్ల పాయింట్ పెట్టి సెంటర్గా పెద్ద ఊరు కాబట్టి 3 జార్ల పాయింట్ పెట్టి హై స్కూల్ దగ్గర ఎస్సీవాడకు ఒకటి అదేవిధంగా మర్రపట్ట బస్ స్టాప్ దగ్గర ఒకటి పెట్టాలనే నా ఆలోచన వచ్చింది. చెప్పిన నిన్న మొదటిది కొబ్బరికాయ అదే కొట్టినాం. ఈ రోజు వరకు ఏదున్నా నా గ్రామస్తులు కలుపుకొని నా అండదండగా నా కుటుంబ సభ్యులకు పనిచేసిన నా పార్టీ సమస్యలు అన్ని విధాల సహకరించిన వాళ్ళు కుల సమస్యలు అందరి విధాల సహకరించి ఎందరు ఏమనుకొని ఎంత పెత్తందారులు వరదలు వారించడానికి చేసినప్పటికీ ఇబ్బందులు పెట్టినప్పటికీ నాకు నేను ఇంటికాడు ఉంటాడు పని చేస్తాడని వాళ్ళను ధిక్కరించి మనకు ఓటేసిన వాళ్ళకు నేను 2 చేతుల పాదాభివందనం చెప్తున్నా. అదేవిధంగా చెప్పిన దానికంటే ఎక్కువ శాతం చేయాలని నా కోరిక. ఆ కోరిక నెరవేర్చారు. మీరు అండదండ ఇచ్చారు. మీ ఏనుగంత బలంతో ఇప్పుడు నా అంత తోడుగా నేను ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఎక్కువ చేయాలనే ఆశలు ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు నాకు నిన్న మేము ప్రమాణ స్వీకారం చేసాం. మరి కొన్ని వాడలల్లో కొంత ఇబ్బందులు చెప్పారు. వాళ్ళు బళ్ళు పట్టుకుర్రు ఎన్నో పనులు చేస్తానని చెప్పినప్పటికైనా సంఘం ద్వారా చేస్తాను అన్నప్పటికైనా మాటలు ఇచ్చినా మరి నాకే 1 సైడ్గా మెజార్టీ ఇచ్చిన నా విలాసాగర్ ప్రజలకు అందరికీ అభినందనలు తెలుపుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ
ఇప్పుడు కూడా తూచా తప్పకుండా మీతోటే ఉంటా. రాత్రి పిలిచినా పగలు పిలిచినా ఎప్పుడు పిలిచినా ఏ చిన్న ఆపద వచ్చినా నాతోటి అయ్యే ప్రయత్నం అంతా చెప్తా. మీరు ఇచ్చిన బలం అట్టిది కాదు. ఎందరో ఎక్కడెక్కడో నా కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కానీ రాష్ట్ర లెవెల్లో కూడా కనకయ్య గెలవాలని అంటున్నటువంటి నా దోస్తులకు, నా స్నేహితులకు అందరికీ కూడా పేరు పేరు చెప్పేది నా గెలుపులో మీరు కూడా ఉన్నారు. గెలవాలని చెప్పిన దాళ్ళు ఉన్నారు. చుట్టాల ద్వారా బయట ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా అవుట్ ఆఫ్ నుంచి కానీ అదేవిధంగా ప్రతి బయట ఉన్న వాళ్ళు మంచి వ్యక్తివి నువ్వే, నీకే మేము వేయాలనుకుంటున్నాం కనుకన్నా అనుకుంటా ఫోన్ చేసి రాత్రి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే బస్ కిరాయిలు పెట్టుకొని బొంబాయి నుంచి కూడా వచ్చి, ఒకరైతే హైదరాబాద్ నుంచి గత సర్పంచ్ చేసినటువంటి లక్ష్మణ్ అనిల్ అనే వ్యక్తి బొంబాయి నుంచి వచ్చి నాకు వారం రోజులు ఇక్కడ పనిచేసినటువంటి అది కూడా నాకు గుర్తింపు ఉంది. మీరు ఏదైతే చెప్పారో ఏదైతే చేయాలని మీరు అక్కడ మీ ఆశతో టచ్ చేసిరో మన లోకల్గా ఉండి చేయాలని చెప్పి వచ్చి చేసిరో, ఈ లోకల్గా ఉంటాడు లోకల్గా ఉండాలని చేయాలనుకున్న వాళ్ళందరికీ మీ అభిమానంగానే మీరు చెప్పిన ప్రకారంగానే మీరు చెప్పింది చూసా తప్పకుండా అయ్యేదాన్ని సాధించే వరకు కూడా చేస్తానని, అదేవిధంగా కొన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఎటు చూసినా విలాసార్ గ్రామం నుంచి బోయినపల్లి పోవడానికి, బోయినపల్లి నుంచి దర్శకుతూ పోవడానికి, కుదురుపాక నుండి విలాసాల నుంచి కుదురుపాక పోవడానికి మరి అలవాట్లు పోయి 10-20 ఏళ్ళే రాకపోకలు బంద్ అయినా కొద్ది ఎన్నో లెటర్లు పెట్టినాం. మొన్న ఒకటి 75 లక్షలు సాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. దాన్ని కూడా ఎంబడి ఉండి సాంక్షన్ చేసుకొని మొన్న టెండర్లో పెడితే కూడా టెండర్ కాలేదు. టెండర్ అయ్యేటట్టు మళ్ళీ సహకరించమని చెప్పి మళ్ళీ ఈ గారికి కలిసి ఇవన్నీ చేసుకుందామని, ఇక ముందు ఏదున్నా మీ ద్వారా చెప్పినట్టు మీడియా మిత్రుల ద్వారా కానీ ఇంకా ఎక్కడికి పోయినా మనము ఊరును గ్రామాస్తులు మంచిగా చేసి రానుండే కాలంలో చక్కటి బాటేసుకోవాలని నేను ఊరికి చెప్పుకుంటూ, ఇది ఎలవేళ నాకు మంచి జరగాలి, మీకు మంచి పని చేయాలనేది ఒకటే నా కోరిక. దీన్ని డబ్బుల ఇసులో కానీ దేనిలో కానీ మనం వెనకందు ఆశించేది లేదు. మీకు పనులు చెప్తానని చెప్పి మాటించుకుంటూ, ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఏదైతే ఏ గల్లీలో కానీ మాట ఇచ్చిన ప్రకారంగా అది అయ్యేంత వరకు నిద్రపోయేది లేదని ఆలోచిస్తున్నా. అందరికీ మా విలాసార్ గ్రామస్తులందరికీ పేరు వందనాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పాదాభివందనాలు చేస్తా. మీరు నాకు సహకరించి ఓటేసిన వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.